Hi everyone, welcome back to Venusha Sweet Home. This is Usha. Welcome to another vlog. So ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సో సాటర్డే మార్నింగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది అండ్ చాలా క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. సింపుల్గా అయిపోవడం కోసం అని చెప్పేసి ఇవాళ సింపుల్గా ఉప్మా చేస్తున్నాను. సో ఇవాళ చాలా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో బయటకు వెళ్తున్నాము, దానికోసమే జస్ట్ ఉప్మా మాత్రమే ప్రిపేర్ చేశాను. సో దీంతో పాటు పికిల్ వేసుకొని ఉప్మా తినేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ లైక్ డిషెస్ ఉంటాయి వాష్ చేయటము ఇక్కడ పడి ఉంటాయి కదా, సో అవంతా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ అయితే అయిపోయాను, ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. సో ఇవాళ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. ఈ కుర్తీ వచ్చేసి నేను ట్రెండ్స్లో అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది, మంచి గేర కూడా ఉందన్నమాట. నేను లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఫుల్ కుర్తీ ఎలా ఉంది లుక్ అని చెప్పేసి. సో మేమైతే రెడీ అయిపోయి ప్రస్తుతం ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుండి మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మేమున్న ఏరియా ఇలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఏమంటే ఎండలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి, సమ్మర్ అయితే వచ్చేసినట్టే ఫీల్ అవుతున్నాము. సో బావ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అత్తమ్మని పిక్ చేసుకొని క్యాబ్లో అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి మీకు కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుందంటే, మేమైతే ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాము. బట్ ఏం షాపింగ్, ఎక్కడికి వెళ్తున్నాము అనేది నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ని చూసేయండి, మీకే తెలుస్తుంది. సో వెళ్తూ దారిలో ఇలా ఇంకో పని ఉంటే అది కూడా చూసేసుకొని మేమైతే ఖజానా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాము. సో మేము ఇవాళ అత్తమ్మకి షాపింగ్ చేయడం కోసం అని చెప్పేసి అత్తమ్మని తీసుకొని ఖజానా జ్యువెలర్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి జయనగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ అండి. సో ఇక్కడికైతే మేము వచ్చాము, కొంచెం షాపింగ్ ఉంటే చిన్న షాపింగ్, దానికోసం అయితే ఇక్కడికి వచ్చాము. After 3:30 finally we are at Meghna Foods in Jayanagra, near only. సో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి వెళ్ళాము. సో చూస్తున్నారు కదా ఫుల్ టైర్డ్ ఫేసెస్తో అయితే ఇంకా లంచ్ చేయడానికి వచ్చాము. మా అత్తమ్మ కూడా చాలా టైర్డ్ అయిపోయింది అని చెప్పేసి నేను ఇక్కడ కమెంట్ చేస్తూ ఉంటే నవ్వుతూ ఉందన్నమాట. సో వీ హ్యాడ్ డెలీషియస్ లంచ్ అన్నమాట. సో ఫిష్, ప్రాన్స్ ఇలాగ తిన్నాము. మీలో ఎంతమంది ఫిష్కి లైక్ సీ ఫుడ్కి, ఫిష్, ప్రాన్స్ వీటికి ఫ్యాన్స్ ఉన్నారు, లైక్ చికెన్ మటన్కి ఫ్యాన్స్ ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మా అత్తమ్మకి ఫిష్ సీ ఫుడ్ అంటే అస్సలు పడదన్నమాట. మేమైతే సీ ఫుడ్ తీసుకున్నాము, ఇంకా మా అత్తమ్మ చికెన్ బిర్యానీ తీసుకున్నారు. సో ఆ తర్వాత ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఫుల్ హెడేక్గా ఉందన్నమాట, అస్సలు ఎందుకో తెలియదు. అక్కడికి ఖజానాలోకి ఎంటర్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ నుండి హెడేక్ స్టార్ట్ అయింది. ఇంకా ఎంత చేసినా, ఈవెన్ అక్కడ కాఫీ తీసుకున్నాను అయినా కూడా అసలు తగ్గలేదు. దానికి తోడు ఇంకా ఇలా జర్నీ చేస్తే ఐ డోంట్ నో మైగ్రేన్ ట్రిగ్గర్ అయిపోతుంది నాకు. సో ఇంటికి వచ్చేసరికి ఫైనల్గా 5:30 అలా అవుతూ ఉన్నింది. సో ఫుల్ టయర్డ్ ఫేస్, అలాగే ఫుల్ హెడేక్ ఉన్నింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేకప్ని అయితే రిమూవ్ చేసేసి ఫస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకొనేసి ఐ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మేకప్ రిమూవ్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను గార్నియర్ మిసిలర్ వాడతాను, వాటర్. లైక్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను వాటర్ని ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అయితే మీరు ఆయిల్స్, బామ్స్ ఇలాంటివి యూస్ చేయొచ్చు. నేనైతే ఎప్పుడు కూడా ఇట్లా వాటర్ని ప్రిఫర్ చేస్తాను. సో నేనైతే ఎక్కువ మేకప్ ఏం వేసుకోలేదు, జస్ట్
ఐలైనర్, మస్కారా, కాజల్ పెట్టుకున్నాను ఐస్కి. ఇంకా అలాగే లిప్స్టిక్ వేసుకున్నాను. ఫేస్ మీద ఏం ఎక్కువ మేకప్ వేసుకోలేదు, జస్ట్ సన్ స్క్రీన్ రాసుకున్నాను, మాయిశ్చరైజర్ రాసుకొని అంతే. సో ఇది మాత్రమే. కాకపోతే నేను ఇక్కడ డబుల్ క్లెన్జింగ్ మెథడ్ ఎందుకు ఫాలో అవుతున్నానంటే బయటంతా తిరిగి వచ్చాం, ఫుల్ డర్ట్, ఫేస్ మీద డర్ట్ అంతా ఉంటుంది కదా, దానికోసమే. ఫస్ట్ ఇలా మిస్లర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫేస్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. ఫేస్ వాష్ చేసుకుంటే మనకి క్లీన్గా నీట్గా ఉంటుంది. సో మేకప్ వేసుకొని టైమ్స్లో కూడా బయట తిరిగేసి వస్తాం కాబట్టి మనం ఇలా ఫాలో అయితే మనకి మంచిగా ఉంటుందన్నమాట ఫేస్. లైక్ సో పోర్స్లో ఇట్లా కొంచెం డర్ట్ పేరుకుపోయి ఉంటుంది కదా, సో అదంతా కూడా క్లియర్ అవుతుంది. దానికోసమే నేను హెవీగా మేకప్ వేసుకోకపోయినా కూడా బయట వెళ్ళొచ్చినప్పుడు ఇట్లా నేను డబుల్ క్లెన్జింగ్ అనేది ఫాలో అవుతూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకుంటాను అంతే. సో నాకైతే హెడేక్ అస్సలు తగ్గలేదు అని చెప్పాను కదా, దానికోసమే ఇంకా ఇక్కడ ఇది రాసుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా వర్కౌట్ అయ్యింది. ఇంకా దాని తర్వాత నాకు హెడేక్ భరించడం అవ్వట్లేదు కాబట్టి కొంచెం మంచిగా కాఫీ చేసుకొని తాగాలనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు నైట్ టైం లైక్ ఈవినింగ్ టైం కాఫీ తాగితే ఆఫ్టర్ 4 o'clock అసలు నైట్ నిద్ర ఉండదు. బట్ ఈ హెడేక్ తట్టుకోలేక నేనైతే ఇవాళ కాఫీ తాగుదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. తాగాను. ఆ తర్వాత ట్యాబ్లెట్ ఈవెన్ కాఫీ తాగిన తర్వాత కూడా తగ్గకపోతే ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఇంకా చూస్తే నైట్ అసలు నిద్ర లేదండి బాబు. ఫుల్ దాదాపు పడుకున్న ఒక 2-3 hours వరకు కూడా నాకు అసలు నిద్ర పట్టలేదు. అందుకే నేను ఈవినింగ్ టైం అయితే ఆఫ్టర్ 4 o'clock కాఫీ తాగడం మానేశాను. బట్ కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటుంది, ఇంకేం చేయలేను. దాని తర్వాత నేను ఇక్కడ ఇంకా నైకా నుండి పార్సల్ వచ్చింటే అది ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట. లైక్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసి ఉన్నాను డైలీ బేసిస్ కోసము అని చెప్పేసి. సో అదైతే ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి. సో సమ్ నెయిల్ పాలిష్, అలాగే దాంతోపాటు నెయిల్ రిమూవర్ అయిపోయింది, నెయిల్ పాలిష్ రిమూవర్ అది కూడా పెట్టుకున్నాను. ఇంకా అలాగే సన్ స్క్రీన్ అండ్ దాంతోపాటు అండర్ ఐ క్రీమ్ కూడా తీసుకున్నాను అనమాట. సన్ స్క్రీన్ వచ్చేసి టింటెడ్ది ట్రై చేద్దాము అని చెప్పేసి ఇది తీసుకున్నాను, లాక్మే వాళ్ళది. సో ఇది వైట్ కాస్ట్ ఉండదు కాబట్టి కొంచెం టింటెడ్ ఉంటుంది కాబట్టి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంకా ఎంకెఫెమైన్ వాళ్ళది అండర్ ఐ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. సో ఇంతే. సో ఇవాళ నా డ్రెస్ అయితే ఇదన్నమాట. సో లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇవాళ మా పిక్స్, మేము తీసుకున్న పిక్స్ అయితే కొన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసేయండి. సో దాని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని కొంచెం వర్క్ ఉంటే సో ఇలా రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము. ఇవాళ ఏంటో కానీ సాటర్డే మాకు ఇవాళ షాపింగ్ డే అయిపోయింది. ఇక్కడ రిలయన్స్లో కొంచెం వర్క్ ఉంటే రావాల్సి వచ్చింది మళ్ళీ. ఇంకా సో ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగానే లైక్ 4 o'clock అలా తిన్నాం కాబట్టి హెవీగానే ఉండింది. జస్ట్ డిన్నర్కి ఫ్రూట్స్ తీసుకునేసి ఇంకా మేమైతే రిలయన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం షాపింగ్ ఉన్నింది, ఇంకా అది చూసుకునేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో ఇంకా ఇంటికి వెళ్ళి మంచిగా పడుకుందాం, ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే సో ఈవినింగ్ తీసుకున్న కాఫీ వల్ల నైట్ అయితే చాలాసేపు నా నిద్ర డిలే అయిపోయింది. సో మా సాటర్డే స్టోరీ అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.